హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మొత్తం మీ మెయిల్ ద్వారా పొందొచ్చు. సో నేను ఇక్కడ మీకు ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఎక్కడ చూసిన చాలామందిని అడిగినా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేసుకోవాలి, మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, సో ఇంట్లో కూర్చొని ఒక 3 గంటలు 4 గంటలు పార్ట్ టైం కింద చేసుకోవాలి అనుకున్న వారు ఈ రోజుల్లో చాలామంది ఎక్కువైపోయారు. సో వారికి రైట్ ప్లాట్ఫామ్ అనేది చాలామందికి తెలియట్లేదు. సో అక్కడ మనీ కట్టి ఇక్కడ మనీ కట్టి, సో మనీ కట్టిన తర్వాత మనీ వస్తాయో లేదో అన్న డౌట్ సో చాలామందికి ఉంటుంది. సో ఇక్కడ రూపాయి ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమీ లేకుండా సో మీకు ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. సో మీరు తప్పకుండా ఎవరికి ఇవ్వద్దు, రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు, బట్ మనీ అనేది సంపాదించండి. నెలకు వచ్చేసి మీరు 5,000 నుంచి 10,000 దాకా సంపాదించుకోవచ్చు. కొంచెం కష్టపడితే ఇంకా ఎక్కువ అమౌంట్ రావచ్చు. సో రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనీ ఎర్నింగ్స్ అనేది నేను ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఒకటి ఉంది. సో అక్కడ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో చాలామందికి ఇది అవగాహన లేక తెలియట్లేదు. సో ఇక్కడ గవర్నమెంట్ వెబ్సైట్ అనేది ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాజెక్ట్స్ అనేది మనకి ఇస్తుంది. సో ఆన్లైన్ నుంచి మనీ సంపాదించండి త్రూ గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా. సో ఇది 100% లీగల్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అఫీషియల్ gov.in అనే గవర్నమెంట్ వెబ్సైట్ ఎండింగ్లో ఏదైతే ఉందంటే అది గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్. సో ఇది 100% సెక్యూర్ అండ్ రియల్గా ఉంటుంది. సో మీ దగ్గర కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. సో మీ ఆధార్ నెంబర్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. సో ఈ వర్క్ నేను ఏదైతే చెప్పబోతున్నానో ఈ స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా వర్క్లోకి వెళ్ళిపోదాం. సో మీరు ముందుగా గూగుల్ అనేది ఓపెన్ చేయండి. మీరు గూగుల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు టైప్ చేయండి. సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను DIGITIJD ఇండియా అని ఉంది కదా. సో ఇట్లా టైప్ చేయండి, డిజిటైజ్ ఇండియా. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్, గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ ఇది. సో ఇక్కడ డాక్యుమెంట్స్, సో టెస్ట్ డిజిటలైజ్డ్ అండ్ ఇక్కడ ఏవైతే సప్లై చేశారో, వర్క్ ఎంత అయితే సప్లై చేశారో, సో ఇది జస్ట్ ఎట్లా ఉంటుంది అంటే వర్క్ క్యాప్చర్ ఎంట్రీ వర్క్ లాగే ఉంటుంది. సో మీకులో చాలామందికి క్యాప్చర్ ఎంట్రీ వర్క్ ఐడియా ఉంటే కనుక ఈజీగా మనీ ఎర్నింగ్ చేయొచ్చు. సో మీ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఎక్కువ ఉంటే కనుక కూడా మీరు మనీ ఎర్న్ చేసుకో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు. హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో కాపీరైట్ 2017 ఇచ్చారు. సో ఇది గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ రిజిస్టర్ అవ్వాలంటే ఇక్కడ నేను చూపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ అకౌంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి. జెండర్ మీరు మెయిల్ ఆర్ ఫీమేల్ అయితే ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకోండి, మెయిల్ అయితే మెయిల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను వచ్చేసి డమ్మీగా ఇస్తున్నాను. ఆల్రెడీ నేను ఈ అకౌంట్ అనేది సైన్ అప్ అయి ఉన్నాను కాబట్టి నేను డమ్మీగా మీ కొరకు చూపిస్తాం కోసం నేను చేస్తున్నాను. సో ఇక్కడ మెయిల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు మీద ఏదైతే ఉండదో ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డు మీద ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వండి. సో నేను డమ్మీగా ఇస్తున్నాను. సో మీ ఆధార్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఆధార్ నెంబర్ ఏదైతే మీ దగ్గర మీకు ఉందో సో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ ఆధార్ ఉన్నది కదా. సో ఇక్కడ వ్యాలిడేట్ ఆధార్ అనేది కంపల్సరీగా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కింద అప్పుడు మాత్రమే ఈ కింద యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో కిందకు వచ్చేసి మీకు యూజర్ నేమ్ అనేది సో వ్యాలిడేట్ ఆధార్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఈ ప్రాసెస్ అనేది మీకు కంప్లీట్ జరుగుతుంది. ఓకేనా. సో కంపల్సరీగా మీరు ఆధార్ అనేది వ్యాలిడేట్ చేసుకోవాలి. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఈమెయిల్ ఐడి వర్కింగ్లో ఉన్నది ఇవ్వండి. మొబైల్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబర్కి మీకు ఒక ఓటీపీ కోడ్ వస్తుంది వెంటనే. సో ఆ ఓటీపీ కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అక్కడ టిక్ మార్క్ ఇచ్చి రిజిస్టర్ నౌ అన్న బటన్ దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఆటో సైన్ అప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మీరు సైన్ ఇన్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ సైన్ ఇన్ అవ్వాలంటే క్లిక్ టు సైన్ ఇన్ చేయండి. సో ఇక్కడ నాకు వచ్చేసి మీరు వచ్చేసి ఈమెయిల్ ఐడి ద్వారా అయినా సైన్ అప్ అవ్వచ్చు, లేదా మీ యూజర్ నేమ్ మీద సైన్ అప్ అవ్వచ్చు. సో ఇక్కడ నా యూజర్ నేమ్ మీద సైన్ అప్ అవుతున్నాను. పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో ఇంత సైన్ అప్ ఫామ్లో సో అదే పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి సో లెట్ మీ ఇన్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి సో 100% రియల్గా ఉంటుంది. ఎర్నింగ్స్ కూడా బాగా వస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, సో ఏం చేయాలి వర్క్ అనేది మీరు ఇక్కడ ఏం చేయాలంటే కనుక జస్ట్ లైక్ క్యాప్చా అనమాట. మీకు క్యాప్చా అంటే వర్క్ కనుక ఐడియా ఉంటే మీరు క్యాప్చా వర్క్ ఈజీగా ఇక్కడ చేసుకోవచ్చు. సో మీ స్పీడ్ యాక్యురసీ ఎంత ఉన్నది ఇక్కడ మీకు మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు హోమ్ పేజ్లో. సో ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ
మై అకౌంట్ ఉంది. సో ఇక్కడ ఎన్ని స్పీడ్ మీ యాక్యురసీ స్పీడ్ వచ్చేసి క్యాప్చర్ స్పీడ్స్ లాంటివి ఉన్నాయి. సో ఇక్కడ మై అకౌంట్ అని ఉంది. సో మై అకౌంట్లో బ్యాంక్ ప్రొఫైల్ అనేది ఉంది కదా. సో ఏదైతే మీ ఆధార్ నెంబర్ మీ బ్యాంక్కి టైఅప్ అయి ఉన్నదో, సో ఇక్కడ ఆటోమేటిక్గా నా బ్యాంక్ అకౌంట్ నా ఆధార్ అనేది నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి టైఅప్ అయి ఉంది. సో ఇక ఆటోమేటిక్గా ఇక్కడ మీకు చూపించేస్తుంది. సో మీ ఆధార్ అనేది ఏ బ్యాంక్కి టైఅప్ ఉన్నదో, సో అదే బ్యాంక్ ఆ బ్యాంక్కి మీకు అమౌంట్ అనేది మీరు ఇక్కడ ఏం చేసుకునే అమౌంట్ అనేది ఆటోమేటిక్గా ఆ బ్యాంక్కి వెళ్ళిపోతుంది. సో మీరు ఆధార్ అనేది ఎక్కడ అప్డేట్ చేసుకున్నారో అక్కడికే వెళ్తుంది మనీ అనేది. సో రివార్డ్స్ అని ఉన్నాయి. సో మీరు రీడీమ్ యువర్ పాయింట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మనీ అనేది విత్డ్రా చేసుకోవాలంటే దాని మీద క్లిక్ చేయండి. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడైతే మీ కొరకు నేను ఇంకా ఎర్నింగ్ అనేది ఏమీ చేయలేదు. సో ఫండ్స్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ యాజ్ పర్ సబ్జెక్ట్ టు యువర్ ఆధార్, అంటే మీరు ఆధార్ ఏదైతే ఏ బ్యాంక్లో ఇచ్చారో ఆ బ్యాంక్ కోడ్కి వెళ్తుంది. సో ఇక్కడ మనీ అనేది విత్డ్రా చేసుకుంటానికి మీరు ఈ ప్రాసెస్ అనేది రీడీమ్ యువర్ పాయింట్స్ అనే దగ్గర క్లిక్ చేయాలి. సో ఇక్కడికి వచ్చేసి రీడీమ్ అని క్లిక్ చేసిన తర్వాత వర్క్ స్పేస్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ లాంగ్వేజ్ క్యాప్చర్స్ ఏ లాంగ్వేజ్లో వస్తాయని సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ హియర్ టు అని ఉంది కదా. సో అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ అనేది చూపిస్తుంది. సో సెలెక్ట్ చేసి సబ్మిట్ అన్న బటన్ ఉంది కదా, సబ్మిట్ అని క్లిక్ చేయండి. సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత లాంగ్వేజ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ ఇలా వస్తుంది మీకు. సో వచ్చేసిన తర్వాత మళ్ళీ వర్క్ స్పేస్లోకి వెళ్ళండి. మళ్ళీ వర్క్ స్పేస్ క్లిక్ చేసిన తర్వాత లోడ్ వర్క్ అని ఉంది కదా. సో లోడ్ వర్క్ అనేది క్లిక్ చేయండి. లోడ్ వర్క్ స్పేస్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక క్యాప్చా అనేది ఇక్కడ లోడ్ అవుతుంది. సో ఈ విధంగా వచ్చిన క్యాప్చాని మన కింద ఎంటర్ చేయాలి. సో ఇక్కడ చూడండి W68HP అని ఉంది కదా. సో అదే కింద టైప్ చేసి సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి. సో ఆ క్యాప్చా కనుక మీకు సరిగ్గా అర్థం కాకపోతే నాట్ రీడబుల్ అని క్లిక్ చేయండి. అక్కడ క్యాప్చా కనుక ఏం రాకపోతే బ్లాంక్ ఇమేజ్ అన్న దాని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీరు క్లోజ్ చేసుకోవాలంటే అక్కడ క్లోజ్ టాస్క్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా వర్క్ అనేది మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ గవర్నమెంట్ సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వస్తుంది కాబట్టి సో ఇది మంచి అవకాశం. ఇంట్లో కూర్చొని 2-3 గంటలు వర్క్ చేసుకున్నా చాలు. సో ఎర్నింగ్స్ అనేవి బాగా వస్తున్నాయి. సో పేమెంట్స్ డైరెక్ట్గా మీకు బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. నెలకు ఒక్కసారి పేమెంట్స్ చేస్తారు. సో 100% జెన్యూన్గా ఉంది, 100% ట్రస్టబుల్గా ఉంది. సో ఫ్రెండ్స్ లేట్ చేయొద్దు, మీరు వర్క్ అనేది ఈ రోజు స్టార్ట్ చేయండి. మీకు వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో తెలియచేయండి. నేను అందరికీ మ్యాక్సిమం నేను కామెంట్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. సో వీడియో మీద ఇంకా సందేహాలు డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఇంకా అనేక లేటెస్ట్ అప్డేట్స్ టెక్నాలజీ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ బటన్ క్లిక్ చేయండి.